వేళ పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నిన్న రెండో రోజు ఏకంగా 7,000కు పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా పత్రాలు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు నో డ్యూస్ మస్ట్ కావడంతో మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం పీసీసీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. మొదటి రోజు కేవలం 902 నామినేషన్లే దాఖలవగా రెండో రోజు సీన్ మారిపోయింది. నామినేషన్లు వేసే అభ్యర్థులు పోటాపోటీగా కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. దీంతో నిన్న రెండో రోజు భారీగా పత్రాలు దాఖలయ్యాయి. 7,080 మంది అభ్యర్థులు 7,403 నామినేషన్లు వేశారు. అయితే ఇవాళ చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. దీంతో ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లోని 2,996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. నామినేషన్లకు జనవరి 30 చివరి తేదీ. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు కావాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురుస్తోంది. అభ్యర్థులకు నోట్ డ్యూస్ తప్పనిసరి కావడంతో నోట్ డ్యూస్ కోసం అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఆస్తి పన్ను, కుళాయి పన్నులకు సంబంధించి బకాయిలు చెల్లిస్తున్నారు. అయితే నిబంధనలు, గడువు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ప్రచారంతో హోరెత్తించేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ను టీపీసీసీ ప్రకటించింది. 20 మంది పేర్లతో జాబితానిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు, వీహెచ్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో ఉన్నారు.